మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. గుడ్లు, వెన్న, పంచదార, వెనిలా ఎసెన్స్, రోస్టెడ్ కాజు, జీడిపప్పు అంటాం కదా అది, క్యాష్యూస్, అవి కొద్దిగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం. అలాగే బేకింగ్ పౌడర్, రీఫైండ్ ఆయిల్, ఇంకా మైదాపిండి. రీఫైండ్ ఫ్లవర్, రీఫైండ్ ఆయిల్ రెండు వాడతాం అన్నమాట దీంట్లో. చాలా ఈజీ, సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఒకసారి అలా చూస్తూ ఉండండి, ఫటాఫట్ అయిపోద్ది. టైం టేకింగ్ ఏంటంటే బేకింగ్ కోసం బాగా టైం పడుతుంది. మఫిన్స్ రైజ్ అవ్వాలి కదా, దానికోసము మనం పిండి కలిపి దాంట్లో పెట్టడం వరకే మన బాధ్యత. తర్వాత అవి రైజ్ అయిపోతాయి, వాటంతటవే మనం తీసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. రైట్, ఫస్ట్ లిక్విడ్స్ అన్నీ కలుపుకోవాలి. వెన్న కొద్దిగా గట్టిగా ఉంది కదా, దీన్ని కలుపుకున్నట్లయితే మెత్తగా తయారైపోతుంది. అలా చేసుకుందాం. ఫస్ట్ కరిగినట్లుగా చేసుకుంటున్నాం. ఓకే, తర్వాత ఎగ్స్ వేసుకోవచ్చు. హోల్ ఎగ్స్, హోల్ ఎగ్ అంటే టోటల్ ఎగ్ అనమాట. ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో కాకుండా మొత్తం వేసుకుంటాం. రైట్, రెడీ. వీటిని బీట్ చేసుకోవాలి హ్యాండ్ బ్లెండర్ తోటి. ఓకే, ఇదంతా మిక్స్ అయ్యి కొద్దిగా అట్లా ఏరేట్ అయిన తర్వాత నురగలాగా వచ్చాక పంచదార వేసుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకో. వినిపించకపోవచ్చు, వెనిలా ఎసెన్స్ ఇంకా బేకింగ్ పౌడర్, ఈ రెండు వేసేసుకున్నాం. మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం. రైట్, ఇంకా దీంతో పని లేదు, తీసేద్దాం. తీసేసుకొని రబ్బర్ స్పాచులా తీసుకోవాలి. ఈ నొరగ ఎక్కువ సప్రెస్ అయిపోకుండా దీనికి కొద్ది కొద్దిగా ఫ్లవర్ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి.
లంప్స్ అవి ఫామ్ అవ్వకుండా, అంటే ఉండలు కడుతుంది అంటాం కదా, అట్లా ఉండలు కాకుండా నీట్గా కలుపుకోవాలి. ఓకే, దెన్ లాస్ట్లో రీఫైండ్ ఆయిల్. గ్లేజీనెస్ వస్తుంది కదా రెడీ అయిన తర్వాత, కప్ కేకులు కానీ మఫిన్స్ కానీ చూసిన తర్వాత పైనుంచి ఒక స్మూత్ టెక్స్చర్ వస్తుంది మొత్తం అంతా కూడా. అదంతా ఈ ఆయిల్ వల్లే వస్తుంది. మనం అనుకుంటాం బేకింగ్ ఐటమ్స్ మంచివి అని చెప్పని కొంతమంది అంటుంటారు, ఆయిల్ ఉండదు అది ఇది అని. అంతా ఉత్తిదే బాగానే ఉంటుంది ఆయిల్ అందులో. కాకపోతే మనం చేసుకుంటే కొంచెం మంచి క్వాలిటీ వేసుకుంటాం. రెడీ. ఇలాగా ఒక మఫిన్ ట్రే తీసుకున్నాము. దీంట్లో ఆల్రెడీ కొద్దిగా బటర్ పేపర్ సెట్ చేసి పెట్టుకున్నా. హాఫ్కి వేసుకోవాలి, సగం వచ్చేలాగా. మిగతాది అది రైజ్ అవుతుంది కదా, అప్పుడు ఫుల్ పైకి వచ్చేస్తుంది. నేను కూడా బాగా బెంజిగా చేస్తున్నా కదా, వైప్ చేస్తా. రైట్, క్యాష్యూస్ యాడ్ చేయాలి. కొన్ని పెట్టుకుందాం దీని మీద. గార్నిష్ లాగా అన్నమాట ఇది. ఓకే, టు ది ఓవెన్. ఒక 15 to 20 minutes పడుతుంది అది రైజ్ అవ్వడానికి. కాసేపు వెయిట్ చేసి రెడీ అయిన తర్వాత తీసుకొచ్చి మీకు ప్రజెంటేషన్లో పెట్టి చూపిస్తాను. అలా వస్తుంది కదా, బేక్ అయిపోయింది, వెళ్ళి తీసుకొచ్చుకుందాం. మఫిన్స్ రెడీ అయిపోయాయి. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.